అంతేకాకుండా నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కడాన నా జీవితాశయం శ్రీకాకుళంలో ఉండే వంశధార నుంచి ప్రకాశం మన నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఏ ఒక్క వ్యక్తి నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అల్టిమేట్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. నా ఆలోచన కేంద్రం కూడా తప్పకుండా చేస్తారని ఆశీభావం ఉంది. అందులో మీరు చూస్తే గంగా కావేరి అనుసంధానం జరిగితే ఈ దేశానికి ఇంక నీటి ఎద్దడి ఉండదు. నీరు అనేది ఒక పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఎన్నో విజయాలకు మన పార్టీకి కారణమయ్యాం. టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన యూటిలిటీస్ అన్ని కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చాయి. ఇంకో పక్క 4,600 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేస్తే దాన్ని పూర్తిగా రద్దు చేశాం. నేను ఒకే మాట చెప్పాను, సమర్థత చూపిస్తాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది అసాధ్యం అనుకున్నారు. ఈ సంవత్సరమే 39 పైసలు మనం ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం ఒక్కొక్క యూనిట్కి. భవిష్యత్తులో 3-4 సంవత్సరాల్లో ₹1.20 తగ్గాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సూర్య గారు కానీ ఇంకో పక్కన కుసుమ్ కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఏ పార్టీకి లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల బలం ఉండే ఏకైక పార్టీ 1 కోటి మంది సభ్యులున్నారు. అంటే 1 కోటి కుటుంబాలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకు కొండంత బలం, ఇదే పెద్ద ఆస్తి. ఎంతో మంది కోట్ల రూపాయలు ఉంటాయి కానీ 1 కోటి కుటుంబాలు కలిగిన ఏకైక కుటుంబం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మామూలు ఫౌండేషన్ కాదు. ఇది ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు, చెక్కు చెదరదు. 82లో ప్రారంభించాం, 2026కు వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చూశారు, ఏవీలో చూశారు,
35 మంది పార్లమెంటు సభ్యులతో 85లో ప్రతిపక్ష హోదా నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేషనల్ ఫ్రంట్ పెట్టి దానికి చైర్మన్ గా ఎన్టీ రామారావు గారుండి యాంటీ కాంగ్రెస్ పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తిదాయకమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ 2 సార్లు గవర్నమెంట్లు ఏర్పాటు చేయడంలో నేను కన్వీనర్గా పనిచేశాను. ఆ తర్వాత చూస్తే వాజ్పేయి గారి పీరియడ్లో 6.5 సంవత్సరాలు ప్రభుత్వం ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చి దేశానికి ఒక దశ దిశ చూపించిందంటే అది తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పూర్తిగా సహకరిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాం. ఏ రోజు మనం అధికారం కోసం ఆశపడలేదు. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నాం. అలాంటి పార్టీని నడిపించే అవకాశం నాకు కల్పించిన నా కుటుంబ సభ్యులందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎలాంటి కుటుంబం అంటే గొంతు మీద కత్తి పెట్టి తెలుగుదేశాన్ని వదిలిపెట్టమంటే జై తెలుగుదేశం, జై సిబిఎన్ అని ప్రాణాన్ని వదిలిపెట్టిన పార్టీ, కార్యకర్తలున్న పార్టీ. ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. అలాంటి పార్టీ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుతున్నా. నా జీవితంలో తెలుగు ప్రజలకు రుణపడున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు ఓటేయాలన్నా, ప్రజలు నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి. మంది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మనం చేసిన పని మీరు చూస్తే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మీ త్యాగాలు, మీ కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యకర్తల్ని ఈరోజు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. నూతనమైన శకానికి చూశాను మా ఆడబిడ్డ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు కూడా తెలుగుదేశం కండువా కట్టుకొని తలకు కట్టుకొని వీర వనితల్లా ముందుకు పోయే ఏర్పాటు వస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆడబిడ్డలను తయారు చేసే బాధ్యత, నాయకులుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అందుకని మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే అందరికీ ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో ప్రారంభించాను. సమాజంలో శాంతి ఉండాలి,
అందరికీ రక్షణ ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను.